హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూశారు కదా, ఈరోజైతే నేను చేపలని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో చేయబోతున్నాను అనమాట. చూసారా, ఈ చేప పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే వీటిని పైలట్స్ అంటాము. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో దువ్వాన చేపలని కూడా అంటారు. మీరేమని పిలుస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే చేపలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నీట్గా చూసేద్దాం. చూశారు కదా, అంచును ఉన్నటువంటి ఈకలను ఈ విధంగా కొడవలి సహాయంతో నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ తల దగ్గర ఉన్నటువంటి భాగాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా కామెంట్ చేయండి. లోపల ఉన్నటువంటి పేగులను మొత్తాన్ని ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి. తర్వాత కింద వైపు పొట్ట వైపు ఉంటుంది కదా చేపకి, ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ తోక వైపు ఉన్నటువంటి భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. అంటే 4 పక్కల ఈకలు లేకుండా, అలాగే తలను కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఉన్నటువంటిది మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చర్మాన్ని ఏ విధంగా తీయాలో తీసి చూపిస్తాను, ఓకేనా. అలవాటు లేని వారు ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే చూశారు కదా, నాకైతే ముళ్ళు అయితే గుచ్చుకుందనమాట. అలవాటు లేని వారు కొంచెం చూసి ఫస్ట్ ట్రై చేయండి, ఓకే. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇలా బేస్ చేసుకొని కొడవలి సహాయంతో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా లాగేయడమే, ఓకేనా. చేత్తో కూడా లాగేస్తే వస్తుంది, బట్ కొడవలి సహాయంతో లాగడం వల్ల నీట్గా ఎక్కడ తెగిపోకుండా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో, చూసారు కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం ఇలా లాగేసి దాన్ని కొడవలి సహాయంతో ఇలా బేస్ చేసుకొని, కత్తిపీట అయినా సరే ఈ విధంగానే తీసుకోవచ్చు అనమాట. ఇలా లాగడం కొంచెం కష్టం అనమాట కొడవలి లేకుండా. కొడవలితో అయితే నీట్గా అండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట, చాలా ఫాస్ట్గా మనమైతే చేపలు క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది మార్కెట్స్లో చేపల క్లీనింగ్ కోసం డబ్బులు పే చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా నీట్గా చేపలను అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ముక్కలు కోసేసుకోవాలన్నమాట. లోపలైతే ఈ విధంగా నల్లగా ఉంటుందన్నమాట. దీన్ని వేళ్ళ సహాయంతో మనం నీట్గా మళ్ళీ శుభ్రం చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ ఈ బ్లాక్ అంతా పోయే విధంగా ఈ విధంగా రుద్దుతూ మళ్ళీ అయితే ఉప్పుతో మనం క్లీన్ చేసుకుందాము, ఓకేనా. మీలో ఎంతమందికి చేపల కూర నచ్చుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ముక్కలన్నిటినీ మనం కడుక్కోవాలన్నమాట, ఓకేనా. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మనం పూర్తిగా చేపలని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో మీకు అర్థమవుతుందన్నమాట. మధ్యలో స్కిప్ చేస్తే మీకు సరిగా అర్థం కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇది చూసారా, చాలా పెద్ద చేప, చాలా పొడవుగా ఉందన్నమాట, పెద్దదిగా వెడల్పుగా బాగుందన్నమాట. ఇదైతే కట్ చేస్తే పెద్ద పెద్ద పీసులు వస్తాయి అన్నమాట. నేనైతే దీన్ని ఫ్రై కోసమని ఈ చేపలను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. చేపల కూరకు కూడా చాలా బాగుంటాయి ఇవి. ముళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. పైలట్ చేపలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఈ పైలట్ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారనమాట. దీన్ని అయితే నేను ఇప్పుడు పప్పులోకి నంచుకోవడానికి ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఇలా 4 వైపులా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు నీట్గా చూపించబోతున్నాను, ఓకేనా. 4 వైపులా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఈ తల భాగాన్ని కూడా కొందరు తినటానికి ఇష్టపడతారు, ఓకేనా. మన పెద్దవారు వాళ్ళైతే తల భాగం ముక్కను కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా తింటారంట. చాలా అంటే చాలా బాగుంటుందని చాలామంది నాకు చెబుతూ ఉంటారనమాట. ఈ విధంగా కొడవలు బేస్ చేసుకొని చేపల్ని ఇలా చర్మం మొత్తాన్ని లాగేయడమే. చూశారు కదా, పులుసు మొత్తం చర్మంతో సహా ఎంత నీట్గా వచ్చేసిందో, ఒక క్లాత్ లాగా వచ్చేసిందనమాట, ఓకేనా. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు చేపల ఫ్రై ఏ విధంగా నేను చేస్తానో
వీడియో చేసి మీకు కూడా చూపిస్తానన్నమాట. చూడండి, ఇదైతే బాగా పెద్ద చేప అనమాట. నెక్స్ట్ తల భాగాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా లోపల ఉన్నటువంటిది మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇవి పగలకుండా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి పగలడం వల్ల చేప ముక్క అనేది చేదొస్తుంది. దీన్ని సంథింగ్ విచ్చు అని అంటారనమాట. ఓకేనా, ఇది పగలకుండా నీట్గా ఇలా తీసేసుకొని డస్ట్ మొత్తాన్ని దీన్ని కూడా ఇలా ఈకలు కట్ చేసేసుకోవాలి. ఓకేనా, మీకు ఎవరికైనా మీకు తల భాగం తినే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, నీట్గా ఇలా ఈకలన్నింటినీ కట్ చేసేసుకొని కూరలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది కూడా నెక్స్ట్ ఇది దాలవలు అనమాట. ఇవి రెడ్గా ఉండాలి. రెడ్గా ఉంటేనే లోపల, అంటే వీటి చెవు లోపల రెడ్గా ఉంటే ఆ చేప ఫ్రెష్గా ఉందని అర్థం అనమాట. మీరు కూడా ఈ టిప్ తెలుసుకోండి. ఓకేనా, ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని, బట్ కట్ చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫిష్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసాను. చూసారా, ఇవి చెవుల కింద దాలవలు అంటారు వీటిని. ఇవి బాగా రెడ్గా మెరూన్ కలర్లో ఉంటే చేప ఫ్రెష్గా ఉందని అర్థం. వీటిని ఈ విధంగా లాగేసుకోవాలి. చేత్తోనే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేపల కూర తినడం అంటే చాలా ఇష్టం, బట్ క్లీన్ చేయడం మాత్రం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమీ పర్లేదు, మనం తినడానికే కదా చేసుకోవాలి. మన పని మనం చేసుకోవడం తప్పేమీ లేదు. ఓకేనా, కొంచెం టైం పడుతుంది. నేనైతే చాలా ఫాస్ట్గానే చేస్తాను, బట్ వీడియో మీకు షేర్ చేయాలి కాబట్టి ఈ విధంగా నిదానంగా అన్నీ 1 బై 1 క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇలా పులుసు ఉంటుందన్నమాట. వీటిని ఈ విధంగా కింద గరుకుగా, అంటే ఏదైనా బండరాయి అలా ఉంటే వాటి మీద ఈ విధంగా గీకి పడేస్తే పులుసు అంతా పోతుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా పులుసు అయితే ఊడిపోతుందో. ఈ విధంగా గరుకుగా ఉన్నటువంటి ప్లేస్లో దీన్నైతే ఇలా గీకేయాలన్నమాట. నెక్స్ట్ లోపల ఎటువంటి డస్ట్ లేకుండా, పులుసు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఎలా క్లీన్ చేసుకోవాలో, అంటే ఆల్మోస్ట్ ఇవి కూర చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. వీటిని మనం నీట్గా కట్ చేసుకోవడం ఒకటే మిగులుందనమాట. చేపలు నీట్గా కల్లుప్పు వేసి క్లీన్ చేసుకుంటేనే నీసు వాసన లేకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం ఎలా పడితే అలా క్లీన్ చేసేసుకొని తింటే నీసు వాసన వస్తుంది. నెక్స్ట్ టైం మనం తినాలంటే ఇష్టపడమన్నమాట. ఓకేనా, ఈ విధంగా బ్లాక్గా ఉన్నటువంటి దాన్ని ఇలా ఎక్కువ నీరు పోసుకొని, ఒక పాత్రలో ఎక్కువ నీరు పోసుకొని ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వీటిని కల్లుప్పు సహాయంతో క్లీన్ ఉప్పేసి క్లీన్ చేయడం వల్ల నీసు వాసన పోతుంది అనమాట. అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఫిష్. చూసారా, ముక్కలు అయితే చాలా తెల్లగా వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఎక్కడే కానీ కొంచెం కూడా పులుసు కానీ ఏమీ కానీ లేకుండా నీట్గా ఫ్రెష్ అయిపోయాయి అనమాట. ఉప్పు సహాయంతో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేయడం వల్ల ముక్క మెత్తపడిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చేపల కర్రీ అలాగే చేపల ఫ్రై ఏ విధంగా చేసుకుంటారో నేను చేసి చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా చేపలు అయితే ఫ్రెష్గా రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.